టు శివారాజీ 143 యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో ఉన్న కొంచెం పని చూసుకొని వచ్చేసాను. సో వచ్చిన తర్వాత మా బుజ్జమ్మ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసింది చికెన్ దమ్ బిర్యానీ కోసం. సో పిన్ టు పిన్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. బాస్మతి రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. టమాటా, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. వీటిలో బిర్యానీకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే. మిగతా టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా సలాన్ కోసం అన్నమాట. కొత్తిమీర, పుదీనా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే పెరుగు కూడా రెడీగా పెట్టుకోవాలి. సజీరా 2 స్పూన్స్, లవంగాలు, యాలుకలు 7 to 8 తీసుకున్నాను. ఫ్లవర్ ఒకటి ఉంటే మొత్తంగా వేసుకోండి, పెటల్స్ లాగా ఉంటే ఒక 6-5 వేసుకోండి. 5 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ ప్రాసెస్ చూసేద్దాం. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్లో 2 స్పూన్ల ఉప్పు, 3.5 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, నిమ్మ చెక్కలు పిండుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 గరిటెలు పెరుగు వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులో వేసేసుకొని పచ్చిమిర్చి వేసి బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసి 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇప్పుడు చికెన్ని బాగా కలపాలి. అప్పుడే మసాలా ముక్కకి బాగా పడుతుంది. కనీసం ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి అది వేసుకొని ఆ చికెన్ని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అంటే అందులో ఉన్న వాటర్ రిలీజ్ అవ్వకుండానే స్టవ్ కట్టేసేయాలన్నమాట. ఎసరు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ సామానం వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలిపి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా కలపాలి. ఆ టైంలో వచ్చే ఆ అరోమా ఉంటుంది చూడండి, అప్పుడే ఫ్లాట్ అయిపోతాం దమ్ బిర్యానీకి మనం. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని 1 గరిటె పెరుగు వేసుకోవాలి. బాగా కలపాలి. నేను 3 గ్లాసుల రైస్ వేసుకున్నాను, దానికి 6 గ్లాసులు నీళ్ళు వేసాను. అంటే 1 గ్లాసుకి 2 గ్లాసు చప్పున వాటర్ వేయాలి. సో మీరు ఎన్ని గ్లాసులు అయితే వేసుకుంటారో వాటికి డబల్గా మీరు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ కరెక్ట్గా వేసుకోవాలి. సో రైస్ ఈజీగా మనకి ఉడికిపోతుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా పక్కకు తీసి పెట్టడం అనేది ఏముండదు. ఇప్పుడు ఇందాక మనం చికెన్ కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ పైన ఉడికిన రైస్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, మరి అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, ఘీ బాగా వేసేసుకొని మూత పెట్టి పైన బరువు పెట్టి కనీసం ఒక అరగంట పాటు దమ్ ఇవ్వాలి. అంతే అండి, ది బెస్ట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం తింటుంటే ఆ స్మెల్ కానీ, ఆ అరోమా కానీ, ఆ టేస్ట్ కానీ నోట్లో ఎలా కరిగిపోతుంది. సో ఇది మేము చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ. నాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కోసం లేదా ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye. Subscribe to Shivaraji 143.